తొలితరం నటీనటులందరూ రంగస్థలం మీద అనుభవం సంపాదించిన వారే. ఆ అనుభవమే కొందరిని గొప్ప నటులుగా తీర్చిదిద్దింది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా భిన్నమైన పాత్రల్లో ఇలా కనిపించి అలా వెళ్ళిపోయిన నటీనటులు ఎందరో ఉన్నారు. చక్కగా డైలాగ్ చెప్పగలగడమే కాకుండా నటించగల సామర్థ్యం కలిగిన ఆ తారలకు మరిన్ని మంచి అవకాశాలు వచ్చి ఉంటే వృద్ధిలోకి వచ్చేవారు కదా అనిపిస్తుంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో సినిమాలకు తమ నటనతో వెలుగులు తీసుకువచ్చిన తగిన గుర్తింపు లేకుండా చీకటిలోనే ఉండిపోయి చివరికి అనామకంగా కన్నుమూసిన కళాకారులు ఎందరో కనిపిస్తారు. వారిలో ముగ్గురు లక్ష్మీకాంతం, బొడ్డపాటి, వడ్లమాని విశ్వనాథం. వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాకీల తొలి దశకంలో అంటే 1936లో సతీ తులసి చిత్రంలో కథానాయికగా నటించిన శ్రీరంజనికి చెలికత్తెగా రంగప్రవేశం చేసిన పువ్వుల లక్ష్మీకాంతం ఒకరు. ఆ తరువాత దశావతారాల చిత్రంలో కూడా నటించారు. ఈ సినిమాలో కైకేయి, రేణుక, భూదేవి, గోపిక పాత్రలు పోషించారు లక్ష్మీకాంతం. 1938లో వచ్చిన మాలపిల్ల చిత్రంలో హీరోయిన్ కాంచనమాలకు అత్తగా సోమిదేవమ్మ పాత్ర పోషించారు. రంగస్థల ప్రముఖుడు కొచ్చెర్లకోట రంగారావు శిష్యురాలు ఆమె. గురువుగారి ప్రోత్సాహంతో చాలా నాటకాల్లో నటించారు. పాటలు పద్యాలు పాడడంలో మంచి నైపుణ్యం ఉండేది. దొమ్మేటి బృందంలో చేరి కొన్ని నాటకాల్లో నటించారు. 1940లో హరవిలాసం చిత్రం తీస్తూ లక్ష్మీకాంతమును హీరోయిన్గా ఎన్నుకున్నారు గురువు కొచ్చెర్లకోట రంగారావు గారు. పారుపల్లి సుబ్బారావు గారు హీరో. అయితే రంగారావు గారు ఆకస్మిక మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో తన సొంత ఊరు ఏలూరు వెళ్ళిపోయారు లక్ష్మీకాంతం. కంభంపాటి కన్నయ్య ప్రోత్సాహంతో ఏలూరు పురపాలక సంఘానికి కౌన్సిలర్గా నామినేట్ అయ్యి 1941 నుంచి 48 వరకు ఆ పదవిలో ఉన్నారు లక్ష్మీకాంతం. ఆ తర్వాత గాయని ఎస్ జానకి మామగారైన ఫండ్ డాక్టర్ చంద్రశేఖర్ సంచార నాటక దళంలో సభ్యురాలు అయ్యి దేశమంతా తిరిగి పలు నాటకాల్లో నటించారు లక్ష్మీకాంతం. కేబి తిలక్ దర్శకత్వంలో అత్త ఒకింటి కోడలే చిత్రంతో తిరిగి చిత్రరంగ ప్రవేశం చేశారు లక్ష్మీకాంతం. సినిమా రంగంలోకి లక్ష్మీకాంతం తిరిగి రావడానికి హాస్య నటుడు రమణారెడ్డి కారకులు. తన ఆఫీసుకు వచ్చిన లక్ష్మీకాంతమును చూసి తల్లి పాత్రకు ఆమె నప్పుతుందా అని సందేహించారు దర్శకుడు తిలక్. బాగా చేస్తుంది, మీరు సందేహించకండి, మీరు షూటింగ్ పెట్టుకోండి, రష్ చూసిన తర్వాత నచ్చకపోతే షూటింగ్కి అయిన ఖర్చంతా నేను పెట్టుకుంటాను అని అభయం ఇచ్చారు రమణారెడ్డి. అయితే రష్ చూడకుండానే సెట్లో లక్ష్మీకాంతం ప్రతిభ చూసి తిలక్కు ఆశ్చర్యపోయారు. ఇక మద్రాసు వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని ఆమెకు గట్టిగా చెప్పారు. అత్త ఒకింటి కోడల చిత్రం లక్ష్మీకాంతంకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత గొల్లభామ, వీరపూజ, కాంభోజరాజు కథ, ఉమ్మడి కుటుంబం తదితర 200 చిత్రాల్లో నటించారు. ఆ తరువాత వేషాలు కరువై వృద్ధాప్యంలో కైకలూరు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతూ తన 92వ ఏట అక్కడే కన్నుమూశారు. ఇప్పుడు మరో నటుడు బొడ్డపాటి గురించి. ఆయన పేరు చెప్పగానే మాయాబజార్ చిత్రంలో శంకుతీర్థులు పాత్ర గుర్తుకు వస్తుంది. యాదవుల పురోహితుడు ఈ శంకుతీర్థులు. ఆ పాత్ర గొప్పతనం గురించి ఆ సినిమాలో శాస్త్రి శర్మలతో చెప్పిస్తారు రచయిత పింగళి. బొడ్డపాటి కృష్ణారావుది మచిలీపట్నం. 15 ఏళ్ల వయసు నుంచే నాటకాల్లో వేషాలు వేయడంతో ఆయన కళా జీవితం మొదలైంది. సుబ్బిశెట్టి, పెద్దిశెట్టి, కాలుడు వంటి పాత్రలను ఆయన పోషించేవారు. హాస్య పాత్రలతో అలరించిన బొడ్డపాటి హాస్యాంబుధి అనే బిరుదు కూడా పొందారు. మచిలీపట్నంలోని ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసిన బొడ్డపాటి తొలి చిత్రం 1954లో వచ్చిన అమర సందేశం. అందులో తాత వేషం వేశారు. ఇక అక్కడ నుంచి చాలా చిత్రాల్లో నటించారు. వినాయక చవితి చిత్రంలో వినాయకుడిగా నటించింది ఈయనే. అందులో యదువీరుడిగా కూడా నటించారు.
చింతామణి, బాటసారి, ముందడుగు, మహాకవి కాళిదాసు, మాయాబజార్, గుండమ్మ కథ తదితర చిత్రాల్లో నటించారు. బొడ్డపాటి స్కూల్ మాస్టర్ అని ఎన్టీఆర్కి తెలియడంతో తన పిల్లలకి ట్యూషన్ చెప్పమని అడిగారు. ప్రతిరోజు ఉదయమే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి పిల్లలకు ట్యూషన్ చెప్పి ఆ తర్వాత షూటింగ్స్కి వెళ్ళేవారు బొడ్డపాటి. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో నటించేవారు బొడ్డపాటి. 150కి పైగా చిత్రాల్లో నటించిన బొడ్డపాటి చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇక మూడవ నటుడు, సన్నగా రేవటలా ఉండే మరో నటుడు వడ్లమాని విశ్వనాథం గురించి తెలుసుకుందాం. వడ్లమాని విశ్వనాథం స్వస్థలం అమలాపురం. 6వ ఏట నుంచి ఆయన నాటకాల్లో పాల్గొనేవారు. కాకినాడలో చదువుకున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించారు. నాటకాల్లో ఆయన స్త్రీ పాత్రలు పోషించేవారు. రోషనార, సత్యభామ, చింతామణి, దేవదేవి, సుభద్ర వంటి పాత్రలను పోషించారు. అర్జునుడు, కాళిదాసు, విప్రనారాయణ వంటి పురుష పాత్రలు కూడా పోషించారు. బళ్ళారి రాఘవ, పారేపల్లి సుబ్బారావు, సిఎస్ఆర్ ఆంజనేయులు వంటి రంగస్థల ప్రముఖులతో ఆయన నటించేవారు. కాకినాడలోని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ నాటకాల్లో కూడా నటించేవారు. 1939లో వచ్చిన వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం విశ్వనాథం తొలి చిత్రం. అక్కడి నుంచి ఎన్నో చిత్రాల్లో చిన్న పెద్ద వేషాలు వేశారు. విజయ సంస్థలో చేరి పాతాళ భైరవి, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర 200 చిత్రాల్లో నటించారు. విజయ సంస్థలోనే అసిస్టెంట్ హోదాలో చాలా శాఖల్లో పనిచేశారు. తమ సంస్థకు విశ్వనాథం చేసిన సేవలు గుర్తించి కాకినాడలోని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ వారు విశ్వనాథంను ఘనంగా సత్కరించారు. చిన్న పాత్రలే వేసినా చక్కని గుర్తింపు పొందిన విశ్వనాథం ఎంతో మంది నటుల్ని తయారు చేశారు. వడ్లమాని విశ్వనాథంకు 5గురు పిల్లలు. వారిలో ఒకరైన విజ్జిబాబు దర్శక రచయిత జంధ్యాల దర్శకత్వం వహించిన మల్లె పందిరి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. మీసం కోసం, సీతాదేవి, అపూర్వ రాగంగళ్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే తన కొడుకు అభివృద్ధిని చూడకుండానే 1973 మార్చి 19న తన 61వ ఏట విశ్వనాథం మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.